ఢిల్లీలో ఆప్ విజయం మామూలు విషయం కాదు. అలాగని ఇదేదో పెద్ద విప్లవమూ కాదు. తక్షణం కలిగే ఆనందోత్సాహాలను, దిగ్భ్రాంతులను, నిరాశలను పక్కన పెడితే ఇందులో ఉత్సాహపడవలసినవి, ఆనందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో ఆప్ సాధించిన విజయం ఒక్క కేజ్రీవాల్దో లేక ఆమ్ ఆద్మీ పార్టీదో కాదు. ఇది ఆమ్ ఆద్మీ విజయం, ఒక సామాన్యుడి విజయం. ఢిల్లీ క్షేత్రంలో సామాన్యుడు సాధించిన ఈ విజయం ప్రజాస్వామ్యంపై కొత్త ఆశలు, విశ్వాసాన్ని కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ వలె భాజపా కూడా తమ ఆశలు, ఆకాంక్షలు మరిచి స్వచ్ఛ భారత్ లాంటి ప్రచార ఆర్భాటపు కార్యక్రమాలతో ముందుకెళుతూ పారిశ్రామికవేత్తలు, సంపన్న శ్రేణి ప్రజలకు అనుకూలంగా పాలన సాగుతుండటంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ ఆకాంక్షలకు పట్టం కడుతుందన్న పార్టీకి విజయహారం వేసి గెలిపించే ప్రజాస్వామ్య సంస్కృతి ఢిల్లీ క్షేత్రంలో పాదుపడింది. ఢిల్లీలో ఆప్ సాధించిన ఈ విజయంతో దేశం మొత్తం పులకించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆప్ విజయాన్ని తమ విజయంగా భావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం, డ్వాక్రా, రైతు రుణమాఫీ, ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ లాంటి రాజధాని అంటూ వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక్కొక్క హామీని తుంగలో తొక్కుతూ ఒకచోట రాజధాని అంటూ, మరోచోట పరిపాలనా రాజధాని అంటూ రియల్ ఎస్టేట్ మాఫియాను పెంచి పోషిస్తూ సామాన్యుడు పొట్ట మీద కొడుతున్నారు. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనిచ్చిన ఎన్నికల హామీలు ఒక్కొక్కటి పక్కన పెడుతూ హైదరాబాదులో ఆకాశ హర్మ్యాల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంకు పట్టుకున్న వాస్తుదోషం సరిచేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. విద్యుత్ లోటు ఉన్న తెలంగాణ రాష్ట్రంకు 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండి కూడా సరైన ముందు చూపు లేకపోవడంతో, విద్యుత్ లేక రైతులు పంటలు ఎండిపోవడంతో వాళ్ళు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ 2 పార్టీలను ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సింది పోయి చోద్యం చూస్తూ నేను కూడా ఆ తానులో ముక్కనే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలు పట్టించుకునే ఆప్ లాంటి పార్టీ కోసం, తమలో ఒకడిగా ఉండే సామాన్యుడి పార్టీ కోసం ఎదురుచూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.